హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంట కొట్టండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏది మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. ఇలా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి లైక్ కొట్టడం వల్ల మన ఛానల్కి మంచి గ్రోత్ ఉంటుందండి. మీ ప్రేమ, అభిమానం, మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటూ మీ దిల్లు వంటింట్లో హరివిల్లు. నేను కొత్తగా మిక్సీ తీసుకున్నానండి. ఇదేనండి మిక్సీ, కనిపిస్తుంది కదా, ప్రీతి జోడియాక్. ఈ మిక్సీ తీసుకున్నానండి. ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, అసలు దీంతో మనకి ఎంత యూజ్ ఉంది, ఇదంతా నేను మామూలుగా అడ్వర్టైజ్మెంట్లో, వీడియోస్లో చూస్తూ ఓకే నాకు ఇది యూజ్ అవుతుంది అని హోప్తో తీసుకున్నానండి. చూద్దాం అసలు దీంట్లో ఏమేమి ఇచ్చాడు, మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి ఏంటి అనేది అన్బాక్స్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ అన్బాక్స్ చేసేసారండి. నాకు వాళ్ళు అన్బాక్స్ చేసేటప్పుడు నేను వేరే వర్క్ బిజీలో ఉండి చూడలేదండి. ఇప్పుడు నేను మీతో పాటు మీకు చూపిస్తూ నేను తీసుకున్నానండి. చూడండి, ఇవి వచ్చాయండి. ఇది నేను ఆఫ్లైన్లోనే కొనుక్కున్నానండి, తెలిసిన షాప్లో. ఇది ఆన్లైన్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా ఉందండి, అక్కడైనా తీసుకోవచ్చు అనమాట. చూద్దాం దీంట్లో అసలు ఏమేమి ఇచ్చాడో. మొత్తం బయటికి తీసేస్తున్నానండి. చాలానే ఇచ్చాడండి అన్నీ. కోర్స్ ఇది ఇవన్నీ ఇచ్చాడని మనకి కొంచెం ఒక ఐడియా ఉందండి. చూడండి, ఇవి వచ్చాయండి. నార్మల్ మిక్సీలా కాకుండా దీంట్లో ఆప్షన్స్ చాలా ఎక్కువే ఇచ్చాడండి. సో మనం దేనికి ఏది యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చాలా కన్ఫ్యూజ్గానే ఉంటుందండి. సో నేను కొంచెం క్లియర్గా చెప్దాం అని స్టార్ట్ చేస్తున్నానండి. ఐ హోప్ చెప్తాను, అర్థమయ్యేలా అనుకుంటున్నానండి. ఇది మెయిన్ మోటార్ అండి. దీనికి పర్ల్స్ ఇచ్చారండి, అంటే మనం స్లైసింగ్కి, తురమడానికి, ఇలాంటి వాటికి యూజ్ చేయొచ్చు. అది తర్వాత జ్యూసింగ్కి, జ్యూసెస్కి 2, 3 అంటే మసాలా కానివ్వండి, పిండి గ్రైండింగ్కి కానివ్వండి. చూడండి, ఈ కింద ఆప్షన్స్ ఇలా ఇచ్చారండి. మనం దీంట్లో వేటికి ఏవేవి యూజ్ చేయొచ్చు అనేది చూపించాడు. ఇది మెయిన్ పెద్ద జార్ ఒకటి ఇలా ఇచ్చారండి. ఇది మనం ఇడ్లీ పిండి కానివ్వండి, దోశ పిండి కానివ్వండి, అవి వేసుకోవడానికి అనమాట. పెద్దది ఇచ్చారండి. ఇది రెగ్యులర్ మన మిక్సీలకు ఇచ్చేదే. అండ్ ఒకటి చిన్నది ఇలా ఇచ్చారండి. ఇది చట్నీస్కి, కొంచెం మసాలా వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీస్కి ఇది ఇచ్చారండి. ఇది అన్ని మిక్సీలకి ఇస్తాడు, ఈ విషయం తెలిసిందేనండి మనకి. ఈ రెండిటితో పాటు మీడియం సైజులో డ్రై అంటే పొడి పిండ్లు, కారపొడి, ఏదైనా సరే పొడిగా వేసుకునేవి, ఆటా కానివ్వండి, అలాంటి వాటికి ఇది ఇచ్చారండి. చాలా టైట్గా ఉందండి, ఇది కొత్తది కదా. కొంచెం ఎక్కువ క్వాంటిటీ మసాలా, చట్నీస్ అయినా కూడా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం అన్నమాట. ఇవి 3 రెగ్యులర్ మిక్సీలకు ఇచ్చినట్టు ఇచ్చేసాడు. ఇంకా ఎక్స్ట్రాగా చూడండి, ఈ జ్యూసర్ ఇచ్చాడండి. ఈ జ్యూసరు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది కదండి, ఇది సీడ్స్ ఉన్న వాటిని యూజ్ చేయడానికండి. అంటే దానిమ్మ, ద్రాక్ష, ఇలాంటి వాటిని, క్యారెట్ కానివ్వండి, ఇలాంటివి వేసుకొని జ్యూసింగ్ చేసుకోవడానికండి. అంటే పల్ప్ అనేది లోపల ఆగిపోతుంది, ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో అలాంటి వాటికి ఇది యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా పైన మొత్తం అది ఫిక్స్ చేసేసి అక్కడ పైన హోల్ కనిపిస్తుంది కదండి, దాంట్లో వేసుకోవాలండి. చూడండి, దాంట్లో ప్రెస్ చేయడానికి ఇలా ఒకటి ఇచ్చాడండి. మనం దాంట్లో దానిమ్మ కానివ్వండి, లేదా ద్రాక్ష కానివ్వండి, క్యారెట్ ముక్కలు కానివ్వండి, ఇలాంటివి వేసేసి దీంతో ప్రెస్ చేస్తూ మనం జ్యూసర్లో తిప్పేసుకుంటే జ్యూస్ వచ్చేస్తుందండి. పల్ప్ అంతా లోపల ఉండిపోయి జ్యూస్ సైడ్కి వస్తుంది. చూడండి, మనం జ్యూస్ ఏమో దీంట్లో నుంచి కలెక్ట్
అనిపించింది కానివ్వండి, వాడే కొద్దీ చాలా ఈజీగా అనిపించిందండి. నేను ఫస్ట్ అసలు ఇలా తీసేటప్పుడు అబ్బో ఏంటి ఇన్ని ఇచ్చాడు, ఇదంతా మనం సెట్ చేయగలుగుతామా అని అనిపించింది. బట్ చాలా ఈజీగానే ఉందండి. చూడండి, ఇలా 2 బ్లేడ్స్ ఇంకా ఎక్స్ట్రా ఇచ్చాడండి. ఒకటేమో తురుముకోవడానికి, ఒకటేమో స్లైసింగ్ అండి. ఇది మనం క్యారెట్ తురుము కానివ్వండి, ఎప్పుడైనా పొటాటో కానివ్వండి, ఆలు లేదా పచ్చి కొబ్బరి ఇలాంటివి తురుముకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్లు దాన్ని అక్కడ అలా పెట్టేసి ఈ కార్నర్ని అలా లోపలికి పెట్టేసి ఇటు సైడ్ని కొంచెం ఇలా ప్రెస్ చేసేయడమేనండి. అది సెట్ అయిపోతుందండి. అలా ప్రెస్ చేయగానే సెట్ అయిపోయిందండి. చాలా ఈజీగానే సెట్ అయిపోయింది. పైన ఇలా మూత పెట్టేసి అక్కడ కనిపిస్తున్న చోట క్యారెట్ కానివ్వండి, మనం ఏది తురుముకోవాలంటే అది పెట్టేసి, ఇది చూడండి ఇలా ఒకటి ఇచ్చాడండి. ఈ చిన్న బాక్స్ లాగా ఒక బౌల్ లాగా ఇచ్చాడు. దాంతో ప్రెస్ చేస్తూ ఉంటే మనం మిక్సీ పర్ల్స్లో వేసుకుంటే చాలండి. అలా పర్ల్స్ తిప్పగానే అది రొటేట్ తిరుగుతుందండి. ఇంకా ఆటోమేటిక్ తురిమేస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా తురిమిందండి. చూపిస్తాను వీడియోలో. చాలా ఈజీగా అనిపించింది. సేమ్ అదే ప్లేస్లో అలాగే ఈ స్లైసింగ్కి సంబంధించిన ఈ బ్లేడ్ కూడా పెట్టేసుకుంటే క్యారెట్ కానివ్వండి, లేదా ఆలు బజ్జీ కోసం ఆలు కానివ్వండి, కీరా కానివ్వండి, అలాంటివి దీంట్లో స్లైసింగ్ చేసేసుకోవచ్చండి. సేమ్ అది తురుముకోవడానికి ఎలా పెట్టుకున్నామో దాంట్లో మనం ఏదైతే స్లైసెస్ కావాలనుకుంటామో ఉల్లిపాయలు కూడా స్లైసెస్ చేసుకోవచ్చండి. చాలా పల్చగా వచ్చాయండి. చాలా బాగుంది. ఇది తీయటం కూడా చాలా ఈజీ అండి. అక్కడ కొంచెం అలా ప్రెస్ చేస్తే చాలండి. నాకు అది ఎగిరిపోయిందండి. అలా వచ్చేసింది, ఈజీగా వచ్చేసింది. తీయటం కూడా చాలా ఈజీగా ఉంది. ఇవి 2 ఇచ్చాడండి. ఇవి మనం చాలా ఎక్కువ తురుముకోవాలి, స్లైసింగ్కి ఎక్కువ చేసుకోవాలి అన్నప్పుడు చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. చూడండి, ఎక్స్ట్రాగా ఇంకొక బ్లేడ్ ఇదొకటి ఇచ్చాడండి. ఇది చాపింగ్ అండి. మనం ఆనియన్స్ కానివ్వండి, ఏదైనా టమాటాలు కానివ్వండి, బాగా సన్నగా కట్ చేసుకోవాలి, చాలా ఎక్కువ 1 kg అలా చాలా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు దీంట్లో వేసేసుకుంటే చాలా ఈజీగా చాప్ అయిపోతుందండి. చాలా సన్నగా అయ్యాయండి. నాకైతే ఫెస్టివల్ రోజు బాగా యూజ్ అనిపించిందండి. చాలా ఈజీ అయింది నాకు వర్క్. ఇది కూడా సేమ్ లోపలికి ఫిక్స్ చేసేసి, చూడండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఫిక్స్ చేసేసి, ఇంకా మనం ఆనియన్స్ అంటే ఆనియన్స్ లోపల టమాటా కానివ్వండి, మనం ఏం వేసుకోవాలంటే అవి వేసేసి సన్నగా పర్ల్స్లో తిప్పేసుకోవటమేనండి. ఇది కూడా ఎక్కువ ఉన్నాయి అంటే జ్యూసింగ్లోకి 1 నెంబర్కి తిప్పేసుకుంటే మొత్తం బాగా చాప్ అయిపోతున్నాయండి. ఇది కూడా చాలా బాగుందండి. చాలా యూజ్ అవుతుంది మనకి. ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు, అది ఎక్కువ కర్రీస్ చేయాలి అన్నప్పుడు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఈ బ్లేడ్ చాలా షార్ప్గా ఉందండి. చూస్తుంటే అయితే భలే భయంగా అనిపించింది. అంత షార్ప్గా ఉన్నది. అండ్ చూడండి, ఇది ఇలా ఇందాకటి వరకు మనం ఇది పెట్టుకున్నాం కదా, ఇది తీసేసి ఈ జ్యూస్కి ఇచ్చాడండి. బత్తాయి, ఆరెంజ్ ఈ జ్యూస్కి ఇచ్చాడండి. ఇది తీసేసి దాని మీద ఇది సెట్ చేసేయడమేనండి. చాలా ఈజీగా అలా సెట్ అయిపోయిందండి. పెట్టగానే జస్ట్ అలా సెట్ చేసేసి దీని లోపలికి ఇలా జ్యూసర్ మనం రెగ్యులర్గా మామూలుగా బత్తాయి అది పిండుకుంటాం కదా, అలాంటిది ఇచ్చేసాడండి. అది కూడా అలా ఫిక్స్ అయిపోయింది పెట్టగానే. మనం జ్యూసర్లోకి 1 నెంబర్కి తిప్పేసుకొని ఇంకా పైన బత్తాయి కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి అలా ప్రెస్ చేసినట్టు పట్టుకుంటే జ్యూస్ అంతా కింద కలెక్ట్ అయిపోతుందండి. దాంట్లో గింజలు అవన్నీ పైన అక్కడ వేస్ట్ అనేది ఆగిపోతుంది. చాలా బాగా అనిపించిందండి. మనం ఒక్కోసారి ఎక్కువ ఇంట్లోకి అందరికీ అని చెప్పి జ్యూస్ తీసుకోవాలన్నప్పుడు చాలా ఈజీగా అనిపించిందండి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా నేను డెమోలాగా రేపు ఎప్పుడన్నా బత్తాయిలు తీసుకొచ్చి తీసి మరీ వీడియో కొంచెం చూపిస్తానండి ఖచ్చితంగా. మనం గోధుమ పిండి క్వాంటిటీ వేసుకుంటే ఈ కప్పుతో ఫుల్ కప్పు వేసుకుంటే 1/2 కప్పు వాటర్ ఇక్కడ వరకు అని మెజర్మెంట్ కూడా ఇచ్చాడండి. 1 కప్పుకి 1/2 కప్పు వాటర్ అని ఇవి ఇచ్చాడండి మొత్తం. చూడండి, ఇదేమో గోధుమ పిండి కలుపుకోవడానికి, తురుముకోవడానికి, స్లైసింగ్కి, ఇలా ఆ పెద్ద జారు పెద్దది అన్నిటికండి. ఇదేమో ఇడ్లీ పిండి, దోశ పిండికి. ఇది జ్యూసరు. ఇది చిన్న బౌలు. ఇది మీడియము చట్నీస్కి, మసాలాలకి. ఇదేమో బత్తాయి వాటికి జ్యూసు. ఇవేమో స్లైసింగ్ బ్లేడు,
తురుముకోవడానికి బ్లేడ్. ఇవి ఇచ్చాడండి మొత్తం. చాలా బాగా ఇచ్చాడండి. ఆప్షన్స్ అయితే మంచిగా అనిపించింది. చాలా యూజ్ ఉంటుందండి మనకి ఫెస్టివల్స్ టైంలో ఎవరైనా ఎక్కువ మంది వస్తున్నప్పుడు ఇలా మొత్తం రెడీ చేసుకోవడానికి. వర్క్‌కైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. టైం చాలా తక్కువ పడుతుందండి. చూడండి నేను ఫెస్టివల్ రోజు, పండగ రోజు స్టార్ట్ చేసేసానండి మిక్సీ. ఇలా బ్లూ లైట్ వస్తుందండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి దీంట్లో. లోడ్ ఎక్కువైనప్పుడు రెడ్ లైట్ కూడా వస్తుందండి. అప్పుడు మనం మిక్సీ వెనక సైడ్ ఒక చిన్న బటన్ ఉందండి. అది ప్రెస్ చేసేసుకుంటే నార్మల్ వచ్చేస్తుందండి. మిక్సీ వేసేసాను. చాలా అంటే చాలా క్విక్‌గా పేస్ట్ అయిపోయిందండి. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫెస్టివల్ రోజు. అండ్ ఆనియన్స్ అండి. బిర్యానీలోకి పల్చగా కట్ చేసుకుంటాం కదండీ! పొడుగ్గా, సన్నగా వేసి చూస్తున్నానండి. దీంతో అలా ప్రెస్ చేసినట్టు వేసి పర్ల్స్‌లోకి తిప్పేసేయడమేనండి జస్ట్. చూడండి ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందంటే జస్ట్ హాఫ్ మినిట్ కూడా పట్టలేదండి నాకైతే. అలా నేను దాదాపు హాఫ్ కేజీ ఆనియన్స్ జస్ట్ ఒక 1 మినిట్‌లో అలా స్లైసింగ్‌లో తిప్పేసానండి. చాలా పల్చగా, పొడుగ్గా కట్ చేసేసుకున్నాననమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి. ఇంత ఫాస్ట్‌గా అయిపోయిందేంటి అని. ఎప్పుడు పండగలప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటానండి. అవి సన్నగా కట్ చేసుకుంటూ. చూడండి ఎంత పల్చగా, పొడుగ్గా, స్లైసెస్‌గా ఎంత బాగొచ్చాయో. అసలు మనం చేత్తో ఇంత పల్చగా ఒకే సైజులో కట్ చేయలేం కదండీ! చాలా బాగొచ్చాయండి. నాకైతే బాగా యూజ్ అనిపించింది. నేనైతే సజెస్ట్ చేస్తానండి ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చని. అవే కొన్ని ఆనియన్స్ ఇలా చాపింగ్‌కి వేశానండి పెరుగు చట్నీ కోసం. పల్స్‌లోనే తిప్పానండి ఇది కూడా. సన్నగా అయిపోయాయండి. చాలా సన్నగా ముక్కలు ముక్కలుగా. అండ్ తర్వాత తురుముకునేది ఈ బ్లేడ్ పెట్టేసి క్యారెట్ పెట్టేసానండి కొంచెం. పెరుగు చట్నీలోకే ఇది కూడా. అలా క్యారెట్ పెట్టేసి పైన మనకి ఇచ్చాడు కదండీ ఆ బౌల్ దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ వేసేసాననమాట. చూడండి ఎంత పొడుగ్గా ఎంత బాగా వచ్చాయో క్యారెట్ తురుమనేది. చాలా బాగా అనిపించిందండి ఇది కూడా. బాగా వచ్చింది. ఇప్పుడు ఇంక మనం పిండి వేద్దామండి. చాలామంది దీంట్లో అసలు పిండి రాదు గోధుమ పిండి అని అన్నారండి నాకైతే ఇక్కడ. సో, అసలు చూద్దామని ఇంక వేసేసానండి. దీంతో నేను 2 కప్పులు వేశానండి. అండ్ 3/4 కప్పు వరకు వాటర్ తీసుకున్నానండి. అదే పిండిలో ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా వేశానండి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసాను. స్టార్ట్ చేసేసానండి. స్టార్ట్ చేసేసి ఇక్కడ పైన కనిపిస్తుంది కదండీ! అక్కడి నుంచి వాటర్ పోసుకుంటూ ఉండాలండి. 2 కప్పులు గోధుమ పిండికి 3/4 కప్పు నీళ్లు సరిపోయాయండి నాకైతే. ఇలా పోసుకుంటూ ఉంటే చూడండి తిప్పేస్తుంది. మనం నార్మల్‌గా అయితే మధ్యలో ఆపి, మళ్ళీ పిండి కలిపి, మళ్ళీ ఆపి, అసలు ఈ గోధుమ పిండి కలపడం కోసమే నేను సగం ఈ మిక్సీని సెలెక్ట్ చేసుకున్నానండి. నేనే కలపాలండి ఇంట్లో. ఇంట్లో ఎవ్వరు కలపరనమాట. ముగ్గురు జెంట్సే కదండీ! సో, నాకు ఈ పిండి కలపడం అనేది పెద్ద ప్రాసెస్‌లా అయిపోతూ ఉంటుందండి. చపాతీ మేము కొంచెం ఇంట్లో ఎక్కువ తింటూ ఉంటాము. సో, నేను అసలు దీన్ని సెలెక్ట్ చేసుకుందే అందుకండి. అండ్ ఇలా మిక్సీలో వేశాను. చపాతీ ఎలా వస్తుందో అని భయపడ్డానండి. ప్రతి చపాతీ చూడండి ఇలా పొంగిందండి. ప్రతి చపాతీ పొంగిందండి. ఆయిల్ వెయ్యకపోయినా కూడా పొంగిందండి. చాలా అంటే చాలా బావుందండి. చూడండి కీరా కూడా వేశానండి స్లైసెస్‌కి. ఎంత పల్చగా వచ్చాయంటే చాలా అంటే చాలా పల్చగా వచ్చాయండి. అంత పల్చగా వచ్చాయన్నమాట. చాలా బావుందండి కీరా కూడా. చూడండి ఇలా వచ్చాయన్నమాట. ఆలు కూడా వేసేసానండి. మనం ఆలు బజ్జీకి అది చూడండి ఇంత పల్చటి స్లైసెస్ వచ్చాయి. క్యారెట్ కూడా వేసి చూసాను. చాలా బావుందండి. ఈ మిక్సీ మాత్రం చాలా అంటే చాలా యూజ్ ఉందండి. ఎవరైనా కానీ మిక్సీ కొత్తగా కొనాలి అనుకుంటే ఇది నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానండి. ట్రస్ట్ మీ మీకు బాగా నచ్చిద్దండి. చాలా అంటే చాలా యూజ్ ఉందండి. మంచి ప్రొడక్ట్ కొనుక్కున్నాము. మనకి బాగా యూజ్ అవుతుంది అని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారండి. ఇది ఆన్‌లైన్ కానివ్వండి, ఆఫ్‌లైన్ కానివ్వండి ఎలా అయినా కొనుక్కోవచ్చండి. అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఉందండి.
ఇంకా నేను బత్తాయి జ్యూసు అవి కూడా వేసి ఫ్యూచర్ వీడియోస్‌లో నేను చూపిస్తానండి. ఇప్పుడైతే ప్రెజెంట్ చూపించలేకపోతున్నాను. సారీ అండి. ఐ హోప్ మీకు అర్థమైందే అనుకుంటున్నానండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ దిను వంటింట్లో హరివిల్లు.